చనిపోయిన తర్వాత 3 కోట్ల మంది నివాత కవచులు భయంకరమైన రాక్షసులు అందరూ ఒక్కసారిగా అర్జునుని మీద యుద్ధానికి వస్తారు. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్కసారి కాకుండా 3 కోట్ల మంది రాక్షసులు కూడా ఒకేసారి అర్జునుని పైన మాయా అస్త్రాలను సంధించడం మొదలు పెట్టారు. 17 సంవత్సరాల వయసు ఉన్న బాలుడైన అర్జునుడు ఏమాత్రం భయపడకుండా స్వర్గంలో దేవతలు నేర్పించిన మాయా విద్యలను అన్నింటినీ ప్రయోగించి 3 కోట్ల మంది నివాత కవచుల పైన ఏకధాటిగా అస్త్రవర్షం కురిపిస్తూ ఉన్నాడు. అర్జునుని అస్త్రాలకు భయపడిన నివాత కవచులు తిమిరం అనే మాయా అస్త్రాన్ని ప్రయోగించి అన్ని లోకాలు చీకటిమయం చేశారు. అర్జునుని రథసారథి మాతలి కూడా స్పృహ తప్పి పడిపోయాడు. అర్జునుడు మేల్కొని ఇంద్రుడు ఇచ్చిన సూర్యాస్త్ర ప్రయోగం చేశాడు. సూర్యుని తేజస్సు ప్రసరించి లోకాలు అన్ని వెలుగులో నిండిపోయాయి. అర్జునుడు స్పృహ తప్పిన మాతలిని నిద్రలేపి రథాన్ని ముందుకు తోలమని ఇంకా రెట్టింపు ఉత్సాహముతో అర్జునుడు తన దివ్య అస్త్రాలతో నివాత కవచ రాక్షసులను చీల్చి చెండాడుతూ ఉన్నాడు. దేవేంద్రుని దగ్గర నేర్చుకున్న మాయా విద్యలతో రాక్షసుల యొక్క మాయలు అన్ని పసిగట్టి తగ్గట్టుగా అన్ని దివ్యాస్త్రాలను ప్రయోగించి నివాత కవచులను సంహరించాడు. ఆ తర్వాత దేవేంద్రుని రథసారథి అయిన మాతలి అర్జునుని రథాన్ని ఇంకొంచెం ముందుకు తోలాడు. అది హిరణ్యపురం. నివాత కవచుల కంటే 1000 రెట్లు మాయాశక్తులు కలిగిన కాళకేయులు అనే రాక్షసుల నగరం. అర్జునుడు ఈ మహామాయా కాళికేయ రాక్షసులను ఎలా సంహరించాడో తర్వాతి వీడియోలో